భారత కమ్యూనిస్టు పార్టీ ఈ భారత గడ్డపై పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో శతాబ్ది ఉత్సవాలు ముగింపు సభ జనవరి 18న జరుగుతూ ఉంది. ఈ సభ పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన బహిరంగ సభ, సుమారు 4-5 లక్షల మంది ప్రజలు హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా 40 దేశాల నుండి ప్రతినిధులు కూడా ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. అదే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల ఈ భారత కమ్యూనిస్టు పార్టీలో అనేక పోరాటాలు చేసి అలుపెరగని పోరాటాలు చేసినటువంటి యోధులు, మహాయోధులు అందరూ ఈ యొక్క సభలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ప్రజానీకానికి కూడా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు నాయకులు ఈ రోజున ప్రజలకి వారికి అధికారాలున్నా లేకపోయినా ప్రజల యొక్క సమస్యలపైన పోరాటం అలుపెరగని పోరాటాలు చేసి ఈ యొక్క భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉంది. కాబట్టి 18వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క భారీ ప్రదర్శన బహిరంగ సభలో ప్రజానీకమంతా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ భారతదేశంలో దున్నేవాడికే భూమి కావాలని తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని సుమారు 10 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేసిన ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీకి దక్కింది. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం, ఇల్లు కావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి ఘనత సిపిఐ పార్టీది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మన ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు కట్టాలని చెప్పింది, దాన్ని కట్టడం కోసం పోరాటం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా త్రాగునీటి కోసం పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. మొదటగా 33% మహిళలకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేసి బిల్లు పెట్టించినటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఎంపీ గీతా ముఖర్జీ. అదేవిధంగా విద్యారంగానికి అందరికీ సమానమైనటువంటి విద్య అందాలని, అనేక ప్రభుత్వ పాఠశాలలు నెలకొల్పాలని, కాలేజీలు నెలకొల్పాలని, అదేవిధంగా కాలేజ్ సీట్లు పెంచాలని, హాస్టళ్ళు నిర్మించాలని, మన హాస్టల్లో భోజనం కోసం వేతనాలు పెంచాలని, మెరుగైనటువంటి విద్య అందించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని పోరాటం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కొత్త పరిశ్రమలను నిర్మించి దాని ద్వారా నిరుద్యోగులకి ఉపాధి కల్పించే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు, అదేవిధంగా అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులకు కనీస వేతన చట్టం కావాలని చెప్పి పోరాడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా ఉపాధి హామీ పథకం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చెందినటువంటి కార్మికులు, కర్షకులు వారికి ఉపాధి కల్పించాలనే దాని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో చట్టాన్ని తెచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ.